నమస్తే అండి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ముత్యాలమ్మ తల్లి దేవాలయం ముందు ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈరోజు మొత్తం మానుకోట మొత్తం దద్దరెళ్లే విధంగా బోనాల సంబరాలు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది. అయితే ఈ బోనాలు పెద్దలు చేసుకుంటారు, కానీ పిల్లలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో బోనాల సంబరాల్లో మునిగి తేలుతున్న ఈజోస్ లో మనం చూడొచ్చు. బోనాల సెలబ్రేషన్ లండన్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బోనాలతో గుడి ప్రాంగణానికి వచ్చిన పరిస్థితి. మనతో పాటు ప్రిన్సిపాల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ బోనాల సెలబ్రేషన్ పిల్లలతో చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? బోనం అనేది 2014లో తెలంగాణలో మన రాష్ట్ర పండుగగా అమల్లోకి వచ్చింది. తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగ బోనం కాబట్టి ఈ బోనం గురించి పిల్లలకు తెలియజేయడానికి, ప్రాక్టికల్ గా చూపెట్టడానికి మేము బోనం చేసుకుంటున్నాం స్కూల్లో. పిల్లలతో చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, వాళ్ళకి ఏంటో బోనం అంటే ఏంటో చూపిస్తున్నాం కాబట్టి మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. మీరు బోనాలు తీసుకొని వచ్చారు మేడం స్కూల్ దగ్గర నుంచి, మీకు ఎలా అనిపిస్తున్నారు? మాకు స్కూల్ ఓపెనింగ్ అయిన కాంచి అమ్మవారికి బోనం చెప్తున్నాం, చాలా సంతోషం, మంచిగా జరుగుతుంది. ఇంకా వేరేట్లు జరగాలని మొక్కుకుంటున్నాం. గతంలో మన పెద్దోళ్ళు చేసేది, కానీ పిల్లలతో మీరు బోనాలు తీసుకొని వచ్చారు, ఎలా అనిపిస్తున్నాం? పిల్లలందరూ మంచిగా ఉండాలి, బోనం పిల్లలతో తీసుకెళ్తాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లండన్ కిడ్స్ స్కూల్, ప్రీ స్కూల్ అండ్ హై స్కూల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢంలోని బోనాలు తీసుకొని వస్తూనే ఉంటాము. ఈసారి శ్రావణ మాసంలోనే తీసుకురావడం జరిగింది. అది కూడా పిల్లల చేత వాళ్ళతోటి ఇక్కడ దాకా తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి దీవెనలు మాకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. స్కూల్ స్టార్ట్ అయిన ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్, ఫస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఇప్పటి వరకు, దిస్ ఇస్ 4th ఇయర్. ఈ 4th ఇయర్ వరకు కూడా బోనం తీసుకొస్తూనే ఉన్నాము, సమర్పిస్తూనే ఉన్నాము. అలా ఈ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మాకు ఫస్ట్ మా స్కూల్లో జరిగే ఈవెంట్ కూడా బోనాల పండుగ మాత్రమే. ఆ బోనాల పండుగ తోటి మిగతా ఈవెంట్స్ అన్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే అమ్మవారి ఆశీస్సులతోటి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నాము. అలాగే సంవత్సరం అంతా కూడా మా స్కూల్ ఉన్నంత కాలం కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం పిల్లల తల్లిదండ్రులతో బోనాల సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని మీకు ఆలోచన కూడా బాగుంది, కానీ సార్ మేమైతే మాక్సిమం ట్రై చేస్తాము. పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా బోనాలు తీసుకురావాలన్న ఆలోచన చాలా మంచిది. అందరు పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే బోనాల సెలబ్రేషన్ అయితే పిల్లల మధ్యలో చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉందని కూడా సంబంధించిన కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క సంబంధించిన ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో బోనాల సంబరాల్లో మునిగి తేలారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పిల్లలు అక్కడ పోతురాజ వేషాలతో వాళ్ళకు సంబంధించిన దండాలతో కనిపిస్తా ఉంటే సాక్షాత్తుగా అమ్మవారి అక్కడ వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క హృదయంలో కనిపించినట్టు ఇటు పోతురాజు వేషాలతో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా ఇటు విద్యతో పాటు భక్తిని కూడా నేర్పడంలో పూర్తి స్థాయిలో లండన్ కిడ్స్ సంబంధించిన యజమానం పూర్తి స్థాయిలో తీసుకుందని చెప్పుకోవచ్చు. టీఎన్ ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి.
Next, I'd like to meet all the postgraduates who are there here. Girls and Amavarli from preschool and high school. Only Shivashaktulu and Amavarli, not dance students.